వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగర నియోజకవర్గ సీతానగరం మండలంలోని బుధవారం పువ్వాడ సత్యమాంబ మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1988-89 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం అత్యంత ఘనంగా వైభవోపేతంగాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్ నున్న శ్రీదేవి అధ్యక్షత వహించారు. వారికి చదువులు నేర్పిన గురువులకు సన్మానాలతో సత్కరించారు. మరియు అప్పుడు చదువుకున్నప్పటికీ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ చక్కటి ఆటపాటలతో అలరించారు. గురువులు రామారావు, దీక్షితులు ఉమామహేశ్వరరావు, పరదేశి, రాంప్రసాద్, డ్రాయింగ్ మాస్టర్ సుగుణ, జయశ్రీ, సీతా మహాలక్ష్మి, ఆఫీస్ స్టాఫ్ భూలోకం చిన్న రావడం జరిగింది. కొత్తపల్లి జయలక్ష్మి రావాలట. రామలక్ష్మి ఉన్నారట, సీట్లోంచి రావట్లేదట. ఏ చెయ్య ఇంత లేట్? ఈ రోజు 1989 10th క్లాస్ బ్యాచ్ మరి సీతానగరంలో 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునరేకీకరణ అయ్యి మీట్ జరిగి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా మరి చేసి అప్పటి గురువులందరినీ కూడా ఆహ్వానించి పాదపూజ చేసి గౌరవించినందుకు మరియు వారందరూ కూడా 35 సంవత్సరాల తర్వాత కలుసుకుని వాళ్ళ యొక్క కష్ట సుఖాలు, సంతోషాలు, అలాగే కుటుంబ వ్యవహారాలన్నీ కూడా పరస్పరం పంచుకొని సంతోషంగా ఉన్నారని, అలాగే మాకు అవకాశాన్ని కలిగించినందుకు ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా ఉపాధ్యాయ వర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ సన్మానం చేసిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు సీతానగరం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో 88-89 బ్యాచ్ 10th క్లాస్ లో చదివిన అందరూ పూర్వ విద్యార్థులందరూ కూడా వాళ్ళ టీచర్స్ ని గౌరవిస్తూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రీయూనియన్ జరుగుతోంది. దానికి అందరూ కూడా అంటే ఇక్కడ ఏర్పాట్లు చేసిన కొంతమంది 1 year నుంచి ప్రణాళిక చేసుకుని ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి సహకరించిన మా యొక్క సార్స్
అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఇంతటితో ఇస్తున్నాం.